మీరేం కంగారు పడకండి, పెద్ద 4 రోజులు హ్యాపీ, అయ్యగారు హ్యాపీ. అదేనండి బాబు, నాన్నగారు అమ్మగారు హ్యాపీ, మరి సంధ్యమ్మ గారు హ్యాపీ, అప్పుడు మరి గణేష్ గారు హ్యాపీ. అసలు హ్యాపీ ఇది కాదయ్యా. సంధ్య, నేను నీతో కొంచెం మాట్లాడాలి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? నువ్వు ఉండాలి. మా బస్ సర్వీసులకే కాదు, మా 2 కుటుంబాలకి పెద్దవి నువ్వే. ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి. సంధ్య, మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను. ఇప్పుడు బంధువులు అని కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన 2 కుటుంబాలు చాలా సంతోషపడతాయి. ఏమంటావు? సారీ బావా, నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది. మ్యారేజ్ ఫిక్స్ అయిందా? ఎవరితో? గణేష్. గణేషా? ఐఎమ్ సారీ గణేష్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. అయ్యో పర్లేదండి బాబు డాక్టర్ గారు. ఏదో బస్ స్టాండ్ లో అభిషేక్ అనుకున్నాను. ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది. ఎనీహౌ కంగ్రాచులేషన్స్. సారీ సంధ్య. పర్వాలేదు. పిచ్చి ఆయన గుండెలు ఎట్టకొస్తాడండి. మొత్తానికి గణేష్ గడు భలే సెటప్ అయిపోయాడు బాబు. ఒరే అపరాలు, ఏంట్రా బస్ స్టాండ్ లో కమిషన్ ఎరుకునే ఆ ఒంటిపూట గణేష్ గాడికి ఆ బాబురావు గాడి కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా ఈ చిత్రంగా ఉందిరా నాకు. ఇందులో విచిత్రం ఉందా? ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మ ఏ స్టూడెంట్ తోనో కాల్ జారి ఉంటది, అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ గంట కడుతున్నారు. కలిసి వస్తే కాలం వస్తే అత్తోరిల్లకి అంట్లు తోమి అల్లుడు వస్తాడంట. బాబురా పోటే కూతురా ఏ డాక్టర్ కో, ఏ ఇంజనీర్ కో, ఏ కోటీశ్వరునికో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని 14 వెతుకులు పడేసి పనులకు చూస్తారు. డాక్టర్ అమ్మ ఇంజక్షన్ చేశాక చిరంజీవి ఇస్తే బయటపడేస్తాడు. ఆమె చెప్పుకు మాట్లాడితే నువ్వు దుడుస్తావురా? ఆడు దుడుస్తాడ్రా. ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కానాలని మూడొచ్చింది అనుకో, ఆయన గదిలోకి పిలిచి లక్షపుతో రుద్ది రాసి జటాలతో శుభ్రంగా స్నానం చేయించి ఆ రాత్రిరంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయటికి గెలుతుంది. నువ్వు ఉంటావురా? ఆడుంటారా? అవును మరి, బాబురావు ఇంటికి కుక్క ఎట్టాగు లేదు కదా, కుక్కకు బదులు ఈడనమాట. ఏట్రా వాగుతున్నారు? మేమంటాం కాదు, బస్ స్టాండ్ అంతా అంటుంది. వాగితే ఏమ్రా వాళ్ళతో నీకు? నన్నందుకు కాదు టిప్పు, అయ్యగారికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒక విధంగా నాకు మంచి జరిగింది. నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి 3గా దొరికాడు. నాకు ఇచ్చిన గౌరవమే నా కూతురికి ఇస్తాడు. ఏమంటారు? ఏం పాయింట్ చెప్పారండి. అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మ లాంటి అల్లుడు వస్తాడని. అంతేనయ్యా, అంతే. పెళ్లి పనులు మాకు అప్పచెప్పండి. కానీ కట్నం లేకుండా ఫ్రీగా కొట్టేసాడు. రారా గణేష్, నిన్ను రానపోతే నాకు తృప్తి ఉండదు. అలా అన్నాననుకో, అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో బాధ. అవును, టైలర్ కొలతలు ఇచ్చావా? అవన్నీ సర్లేగానండి, మనం ఒక 2 బస్సులు ఉంటే బాగుంటుందండి. మళ్ళీ మొదలు పెట్టాడండి. మొన్నే కదా 2 బస్సులు కొనిపించావు, ముందు హడావిడి కానీ. ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి. ఏంట్రా, నా బస్సులు నీ పేరుతో రాయాలా? అవునండి. ఏమిట్రా, ఏమిటో మాట్లాడేది? మీరు నన్ను మీ ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటల్లుడుగా కాదని అందరూ అసహ్యంగా మాడుకుంటున్నారండి. వాళ్ళ నోర్లు మూయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసేయాలండి. నా కోసం కాదండి, మీకు చెడ్డ పేరు రాకూడదని. ఏంట్రా, నా కూతురు కంటే నీకు బస్సు ఎక్కువ? పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? కాదండి, పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు. ఏదో బస్ స్టాండ్ లో 4 కేకలేసుకుని 4 రూపాయలు సంపాదించేవాడిని. అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు, మరి మీ పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా. ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా? అల్లుడుగా మా ఆప్యాయతలో స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి ప్రయత్నించకు. ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు. నేను ఇప్పుడు అడుగుతున్నాను, నాకు మీ పరువులో, అధికారంలో, డబ్బులో కూడా భాగం కావాలి. గణేష్, ఏంటి నువ్వు మాట్లాడేది? నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను, ఇంత దిగజారి ఆలోచిస్తావనుకోలేదు. చూడు, నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు, ఈ ఇల్లంటే విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు, అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు. చూడు, నువ్వు డాక్టర్వి, నేను డాక్టర్ అనుకో, దెబ్బగా ఉండు. పోనీ నువ్వు నాలాగా పెద్దాను అనుకో, అసలు గొడవే లేదు. నువ్వు పని చేస్తే అట్టుంటది. చూడు, ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అవ్వలేను, అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కూలీలో వచ్చాయి. అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి. ఈ హెచ్చు తగ్గులు ఉండవు, వాళ్ళ ఎదబాగులు ఉండవు. నా కూతుర్ని కూలిదారుగా చిచి, నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే అసహ్యం వేస్తోంది. నీ అహంకారాన్ని, పొగర్ని, ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. మా పంచన బతకాలనుకునేవాడివి మా ఇష్ట ప్రకారం పడుండాలి. మీ పంచన పడుండడానికి ఎంగిలి మెతుకులు కాసిపడే కుక్కను కాదు నేను. అయితే నీ దారి నువ్వు చూసుకోవచ్చు. చూడు, పొగరు డబ్బున్న మీ నాన్నకుండాలి, నీకుండకూడదు. ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ, పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. నన్ను కాదంటే నేను ఎవడు పెళ్లి చేసుకోడు.
తర్వాత బాధపడాల్సి వస్తుంది. నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనం అయిందని నే బాధపడాల్సి వస్తుంది. ఆలోచించుకో. మా బస్సు సీట్లో దుమ్ము తుడిచే ఈ గుడ్డను తీసుకొచ్చి జరీ చీరలో ఉంచి బీరువాలో పెట్టుకోవడం నాది తప్పు. అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది. తొందరపడకు, పో. ఆలోచించుకో. ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను. ఇక నీకు ముహూర్తమే ఉండదు. వస్తావు, ఏదో రోజు నువ్వే వస్తావు. కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు. అప్పుడు వచ్చి లాభం లేదు సంధ్య. నేను ఇంక ఎవడూ చేసుకోడు, ఎవడూ చేసుకోడు సంధ్య. ఆలోచించుకో. నాన్న, అమ్మా వెంటనే మామయ్య దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ చేయి. నువ్వు తొందరపడకు, నిదానంగా ఆలోచిద్దాం. వాడు అన్నట్టు అలరవుతాం. అల్లరని అలాంటి స్వార్థపరులకి భయపడే కంటే చావటం మేలు. రేపు సాయంత్రానికల్లా నాకు మావయ్యకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి. అవును, ప్రింట్ అవ్వాలి. ఏంటమ్మాయి గారు ఇలా వచ్చారు? ఇలా కాలేజ్ బంద్ కదా? ఏంటి టిప్పు షాప్ కట్టేసింది? చిలకం ఎక్కడ కనిపించట్లేదు. గణేష్ ఎక్కడా? ఇవాళ పెళ్ళాడావుడు కదమ్మా, మొత్తం అందరూ అక్కడే ఉన్నారు. పెళ్ళా? అవును, ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం. అంత అడవిడిగా జరిగిపోతా ఉంది. రాత్రి అవును అనుకున్నారు, పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు. అవునమ్మా. ఎక్కడ పెళ్లి? వెంకటేశ్వర అంగుల్లోనమ్మా. జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా? आओ बेटे आओ. అర్జెంట్ షాదీ, పిలవడానికి టైం లేకపోయింది. రండి. ఏంటలా చూస్తున్నారు? సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు. రండి. आओ बेटी. సరళం చేసుకుంటున్నాడన్నమాట. మహాగణాధిపతయే నమః. ఔపచారికేన స్నానం. మాంగళ్యం తంతునా. కన్యాం కనక సంపన్నాం కనకాభరణేజ్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకే జగీషజా కన్యే మమాగ్రతో. ఏంది ఏర్పాటు? మా అమ్మాయి ఎక్కడ? అదిగో. ఏంటమ్మా ఇక్కడికి ఎందుకు వచ్చావు? మొదటి శుభలేఖ వాడికి ఇవ్వడానికి. వాడెంత దుర్మార్గుడో వీళ్ళందరికీ చెప్పడానికి. సంజయ్, నేను చెప్పేది విను. వదలమ్మా, వదలండి. ఏమిటి నీ పట్టుదల? నీకేమైనా మతిపోయిందా? ఏమిటి అల్లరి? ఎంత అల్లరైనా సరే, ఈ పెళ్లి చెడిపోయినా సరే, వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదలను. వాడికంటే చదువుకున్నవాణ్ణి, వాడికంటే అంతస్తున్నవాణ్ణి నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి. ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి. వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి. పిచ్చిదాన, తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క చేయని మనిషేవాడు. ఈ శుభలేఖలు రాయటానికి, ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరో తెలుసా? ఆ గణేశేనే. అమ్మా, నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా. మీ ఆయన నిన్ను ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది. నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి. నీ కూతురు నీ తమ్ముడిని చేసుకొని ఈ ఇంటి కోడలు కావాలి. ఇదంతా ఇదంతా నువ్వే చెయ్యాలమ్మా. చేస్తావా? నా బంగారు తల్లి, చెయ్యమ్మా, చెయ్యి. ఓ ఇంతేనా? నేను ఇంకేటో అనుకున్నా. ఈ మాత్రం దాన్ని మీరు ఇంత అయిపోలా. మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే 10 మందికి అన్నం పెడతారు. సంజమ్మ గారిని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి.
నేను పక్కకు తప్పుకోవాలి. అంతేగా చూడండి, ఇక్కడి నుంచి చక్రం అంటే తిప్పుతాను. నేను చాలా పాపం చేస్తున్నట్రా. అయ్యేం మాట్లాడండి, రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నా. ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది. వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది. ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్గా మర్చిపోయి కమిషన్ గణేష్గా నాకు సల్లని ముద్ద పెట్టండి. ఈ ముద్ద మీద ఒట్టు, సంధ్యమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది. నీ దృష్టిలో అతను స్వార్థపరుడయింది. తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి. నేను గణేష్ని చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. మధ్యలో వచ్చిన వాళ్ళమ్మ మీరు ఆడిని ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు, కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన మేం కూడా ఆయన తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మా, కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి. నేను చేస్తాను. నువ్వా అమ్మా? అవును. తప్పమ్మా. నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు. దానికి నేను నాకది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులెవ్వరూ మాకు లేరు. అందుకే నా చెల్లెలి కన్యాదానం నేనే చేస్తాను. పోనీ ఈ పెళ్లికొచ్చిన వారిలో ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు. ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం, వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు. దానికంటే ముందు పుట్టిందాన్ని నాకు ఆ హక్కుంది. అక్కగా నీకు హక్కు ఉన్నను, ఐదోతనం లేని ఆడదాని అవటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు. నుదుట బొట్టు లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా. शुभगे संजीव शरदां शतम् मांगल्यधारणमुहूर्तस्तु ओम ध्रुवन्ते राजा ध्रुवन्ते बृहस्पति బస్సు కొబ్బరికాయ కొట్టి టైం అయింది. వీడెక్కడ కనపడ్డే? ఆయన ఎక్కడ కనిపిస్తాడు? ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి నెల రోజులు పట్టింది. త్వరగా వెళ్ళండి మీరు. మీరు ఎదురు కూర్చోండి, మీరు వెనకాల కూర్చోండి. కొడతారేటి? సరిగ్గా చూడరా, ఇది నీ పెళ్ళం. చేతిలో పొట్టుండి ప్యాసింజర్ అనుకున్నాండి. బాబాయ్ మీరు చూస్తాను పర్సనల్ మ్యాటర్స్ మీరు లాగించండి. డీలక్స్ బస్ కమిషన్ ఫ్రీ.